హలో ఫ్రెండ్స్, పిట్యూడ్ సైకాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో హ్యాబిట్ నెంబర్ 18 డిస్కస్ చేయబోతున్నాం. హ్యాబిట్ నెంబర్ 18 వచ్చేసి మనం నిద్రపోయే ముందు మన అరిపాదాలని మసాజ్ చేయాలి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఒక సైంటిస్ట్ నికోలా టెస్లా ఆయన నిద్రపోయే ముందు తన అరిపాదాన్ని లైట్గా మసాజ్ చేసి నిద్రపోయేవాడు. అట్లా చేయడం వల్ల బ్లడ్ ఫ్లో అనేది ప్రాపర్ వేలో ఫంక్షన్ అయింది. దానివల్ల మన హార్ట్ హెల్త్ కానీ, తర్వాత గట్ హెల్త్ కానీ, తర్వాత సెన్సరీ హెల్త్ కానీ, మోటార్ హెల్త్ కానీ ఈ మొత్తం చాలా వరకు మెరుగుపడతాయి. దాని తర్వాత మీ యొక్క పర్సెప్షన్, ఆలోచించే విధానం, తర్వాత నెగిటివ్ థింకింగ్ ఈ మొత్తం రిడ్యూస్ అవుతాయి, చాలా తగ్గుతాయి అన్నమాట. నెగిటివ్ థింకింగ్, ఓవర్ థింకింగ్ ఇలాంటివి. నైట్ నిద్రపోయే ముందు అరిపాదాలని మసాజ్ చేసి నిద్రపోండి. లేకపోతే మీరు నిద్రపోయేటప్పుడు మసాజ్ చేయడానికి పాసిబిలిటీ లేకపోతే ఒక 2 to 5 minutes వజ్రాసనంలో కూర్చున్న తర్వాత నిదానంగా నిద్రపోండి. అప్పుడు కూడా మీరు ఫుట్ మసాజ్ చేసే, అంటే నికోలాస్ టెస్లా గారు మసాజ్ చేసే ఫుట్ని మసాజ్ చేసి నిద్రపోయేటప్పుడు ఎంత బెనిఫిట్ కలిగిద్దో దానికన్నా 10 times బెనిఫిట్ అనేది మీరు వజ్రాసనంలో ఒక 10 నుంచి 5 నిమిషాలు కూర్చొని నిద్రపోయినప్పుడు ఆ బెనిఫిట్ కలిగిద్ది. దీనివల్ల మీ లెర్నింగ్, మెమొరీ చాలా స్ట్రాంగ్ అయింది. గ్రాస్పింగ్ పవర్, ఏదైనా సరే త్వరగా నేర్చుకునే కెపాసిటీ, ఏదైనా సరే మీరు గుర్తుపెట్టుకునే కెపాసిటీ అనేది చాలా ఇంక్రీజ్ అయింది. దీనివల్ల మీ న్యూరో సినాప్టిక్ కనెక్షన్స్ అనేవి చాలా స్ట్రాంగ్ అవుతాయి అన్నమాట. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ బేస్డ్ వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.